పచ్చి బిర్యానీ చేస్తున్నాను. చాలా మంచిగా వస్తున్నది. ఎర్రగడ్డలు, వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా వేపిన తర్వాత బిర్యానీ మసాలా వేసి వేపిన తర్వాత టమాటాలంతా వేసేసాను. టమాటాలంతా బాగా వేపిన తర్వాత ఇంకా కొంచెం ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారపొడి వేసాను. ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దవి కోసి వేస్తున్నాను ఇంట్లో. అయినా ఇంకా కొంచెం రుచి కోసం బాగా వేసానండి. ఆ తర్వాత బాస్మతి రైస్ వచ్చి 1.5 పావు తీసుకున్నాను. అలాగే చికెన్ కూడా వచ్చి 1 కిలో కొంచెం అట్లా తీసుకున్నాను. అంటే రైస్కి తగిన విధంగా తీసుకున్నాను. పక్కన వచ్చి బాస్మతి రైస్ ఉడికించి పచ్చిగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఆ చికెన్తో పాటు ఆ గ్రేవీ ఇంకొంచెము ఇంకిపోతే అప్పుడు వేసేసి ఇంకా దమ్ చేసేస్తానండి. దీన్ని కచ్చి బిర్యానీ అంటారు. మసాలా దగ్గర పడిందండి. ఇంకా కొద్దిగా अभी मसाला नज़दीक आ गया है, इतना ग्रेवी गाढ़ा हो गया है. अभी मैं डाल के इसको छोड़ देगा రైస్. అవి ఈ విధంగా కొద్దిగా అందులో సగం మసాలా చికెన్ తీసేసాను. ఇప్పుడు ఈ రైసు ఇక్కడ కొద్దిగా వేస్తూ దాంట్లో నుంచి మళ్ళీ ఇంకో రౌండ్లో పరిస్తానండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా నేను రైసు దాని మసాలా మీద, చికెన్ మసాలా మీద నేను పరిచినాను కదా, దీన్ని కచ్చి బిర్యానీ అంటారండి. ఇప్పుడు దీనిపైనే మళ్ళీ నేను చికెన్ వేసుకుంటూ వెళ్తానన్నమాట. చూడండి, ఇప్పుడు ఎట్లా నేను పరుస్తాను చూడండి. దీని మీద ఇంకా నేను పరుచుకుంటూ పోవడమే. ఓకేనా? ఇంకా मसाला को पैपुलो अन्नम वेसेसानु. ऊपर भी मैंने खाना डाल दिया, नीचे आधा मसाला डाल दिया था ना, और ऊपर से अच्छे से रंग उसको डाल दिया मैंने. अभी थोड़ा दम होने के बाद उसको अच्छे से एक तरफ से मैंने हलाएगा. ఒక్కొక్క పొల నుంచి తీసుకుంటూ వస్తానండి. ఇంకా చికెన్ కచ్చి బిర్యానీ అన్నమాట. కచ్చి చికెన్ బిర్యానీ అంటారు దీన్ని. ఈ విధంగా చేసుకోండి, చాలా మంచి రుచిగా ఉంటుందండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి రుచి. ఇలాంటి రుచి మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బాగా దమ్ అయ్యే వరకు తిప్పుతానండి. కొద్దిగా తిప్పుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. దమ్ అవుతున్నది. బాగా తిప్పుతున్నాను. మంచి బిర్యానీ కలర్ వచ్చింది, బాగా వచ్చిందండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ. చూడండి ఎంత చక్కగా కచ్చి బిర్యానీ తయారైపోయిందో.